పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం లగడి కపుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర హిందూ జనజాగృతి సమితి సభ్యురాలు వినూతతో ఉన్నాము. బంజారా హిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూలగొట్టడం ఎట్లా చూస్తారు మీరు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ఒక చర్య జరిగింది. మరి సంపూర్ణంగా ఇల్లీగల్గా జరిగింది. ఇది చట్టానికి విరుద్ధంగా జరిగింది అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్న దేవాలయము ఏది ఒక ఆర్డర్ లేకుండా, ఏ ఒక ప్రీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏకాఏకిగా వచ్చి అక్కడ గుడి కూల్చేయడం అనేది ఇది చాలా తప్పు అని మేము భావిస్తున్నాము. దీనికి సంపూర్ణంగా ఖచ్చితంగా ప్రభుత్వం జవాబు ఇవ్వాలి. అంటే దీనిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఇది ప్రభుత్వం ల్యాండ్లో ఉంది కాబట్టి తీసేసాము అని. ప్రభుత్వం ల్యాండ్లో ఉంది అని తీసేయడం అనేది కూడా అది లీగల్ కాదు. ప్రభుత్వ ల్యాండ్లో ఉంటే మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దానికి ఇంకొక ఆల్టర్నేట్ ల్యాండ్ ఏది అని చూపించాలి. మళ్ళీ అక్కడ యాక్చువల్గా ఆర్టీఐ వేస్తే మనకి తెలుస్తుంది అది గుడికి సంబంధించిన ల్యాండా ప్రభుత్వం ల్యాండా ఏమి అనేది తెలుస్తుంది. అది కూడా తెలుసుకోకుండా ఎవరిని ఒక సలహా అడగకుండా అలా తీసేయడం అనేది చాలా తప్పు అని మేము అంటున్నాము. దీనికి ఇంకొకటి అడిగితే చెప్తున్నారు సెక్యులర్ అని చెప్పి. సెక్యులర్ ప్రభుత్వం ఉంది. సెక్యులర్ ప్రభుత్వానికి అర్థం ఏంటి? అందరినీ సమానంగా చూడాలి కదా. అయితే ఈరోజు ప్రభుత్వం ల్యాండ్లో ఉంది అని చెప్పేసి గుడిని ఏకాఏకిగా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చేశారు కదా. అయితే హైదరాబాద్లో అదే ప్రభుత్వ ల్యాండ్లో ఎన్ని మస్జిదులు ఉన్నాయి, ఎన్ని దర్గాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, అవి కూడా కూల్చేయచ్చు కదా. మరి అలా ఎందుకు చేయట్లేదు? అదే మా భావన. ఇదే ఒక డిమాండ్ని ఇప్పుడు కలెక్టర్ గారికి మెమరాండం ద్వారా అందించడం జరిగింది. మేము వాళ్ళకి గుడికి సంబంధించి ఏదైతే మీరు కూల్చేశారో ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలి అమ్మవారికి. ఆ అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఉంది ఆ అమ్మవారి విగ్రహాన్ని, అదే యథాస్థితిగా మనకు ఒక గుడి కట్టించాలి అనే ఒక డిమాండ్ని చేశాం. ఏమన్నారు మరి కలెక్టర్ గారు? మీ డిమాండ్కి స్పందించారా? స్పందించారు. మేము దాన్ని ఒక 2 days 3 daysలో అది ఏంటి అనేది చెప్తాము అని చెప్పారు. రిసీవ్డ్ కూడా తీసుకొని వచ్చాము. ఇంకా మళ్ళీ దీని గురించి ఏది యాక్షన్ తీసుకుంటారో దానిపైన మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. అమ్మవారి విగ్రహము ఫిలిం నగర్లో ఉందని తెలుస్తుంది, మీ సభ్యులే చెప్పారు, నిజమేనా? అంటే అది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త, మేమేం వెళ్ళి చూడలేదు. ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ప్రకారంగా కట్టమైసమ్మ గుడిలో ఆ పెద్దమ్మ తల్లి విగ్రహం దొరికింది అనే న్యూస్ వచ్చింది. అదే చెప్పాము. ఇప్పుడు మీరు మళ్ళీ అదే విగ్రహం తీసుకెళ్ళి అక్కడే ఎక్కడైతే బంజారా హిల్స్లో ఆ స్థలంలోనే మళ్ళీ గుడి కట్టించి అక్కడే ఆ విగ్రహం ప్రతిష్ఠించాలని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడ హిందువులందరిది సలహా తీసుకొని ఏదన్నా ఒక ల్యాండ్ గుడి కోసం ఇవ్వాలి. ఎందుకంటే పూజలు అందించుకుంటున్న తల్లి అది. దాన్ని ఎక్కడ పెడతారు? మరి ఎక్కడ పెడతారు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. ఏదన్నా ఒక గుడిలో విగ్రహాన్ని పెట్టేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తాము. దానికి ఒక ఆగమ శాస్త్ర ప్రకారంగా నియమాలు ఉంటాయి. అలా ఏది శాస్త్రం లేకుండా అలా తీసేయడం కూడా తప్పు. కాబట్టి ప్రాణప్రతిష్ఠ జరిగిన అమ్మవారు కాబట్టి దాన్ని ఇంకొక చోట ప్రాణప్రతిష్ఠాపన ఖచ్చితంగా జరగాలి. దానికి ఒక ల్యాండ్ ఇచ్చి మీరు గుడి కట్టించండి అనే ఒక డిమాండ్ ఉంది. మీరు వెళ్ళారా అక్కడికి, ఆ స్థలంకి? లేదు, అక్కడికి వెళ్ళలేదు. మీకు రానున్న రోజుల్లో ఒకవేళ కలెక్టర్ గారు చెప్పిన టైంకి స్పందించకపోతే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకుంటున్నారు మీరు? అంటే ఆర్గనైజేషన్ తరపు నుంచి అందరితో సలహాలు తీసుకొని నెక్స్ట్ ఏది యాక్షన్ తీసుకోవాలో అలా మేము తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. అదే కలెక్టర్ గారికి కూడా చెప్పాము. 2-3 daysలో ఏది అవుతుందో దాన్ని చూసి నెక్స్ట్ యాక్షన్ తీసుకునే ఒక ప్రయత్నం కూడా ఉందండి.